2026 పరాభవనామ సంవత్సరంలో బంగారం, వెండి రేట్లు ఎలా ఉండబోతున్నాయని మనకి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర శర్మ గారు. గురువుగారు, మరి బంగారం, వెండి చూసుకున్నట్లయితే ఈ మధ్య అది విపరీతంగా రేట్లు బాగా పెరిగిపోయాయి. మరి ఈ 2026 పరాభవనామ సంవత్సరంలో గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? గత నెంబర్ ఆఫ్ ఛానల్స్లో కూడా నేను నవంబర్ నుంచి చెప్తున్నా. నవంబర్ నుండి కూడా బంగారం యొక్క రేటు పెరుగుతుంది, తగ్గుతుంది అనేటువంటి విషయాలను చెప్తూ ఉన్నాను. సిల్వర్ రేటు కూడా, వెండి రేటు కూడా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంది అని చెప్పి నవంబర్ మురళీధర్ శర్మ గోల్డ్ ప్రిడిక్షన్ అని కొడితే యూట్యూబ్లో వస్తుంది, 100% చెక్ చేసుకోవచ్చు. నవంబర్ నుండి కూడా వెండి రేటు పెరగబోతూ ఉన్నది, బంగారం రేటు పెరగబోతూ ఉన్నది అనేటువంటిది నేను 100% చెప్పుకుంటూ వస్తున్నాను. సో సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారు ఫిబ్రవరి లోపే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మార్చ్ తర్వాత వెండి రేటు కుప్పకూలే పరిస్థితి ఉంది అనేటువంటి విషయం కానీ, అదేవిధంగా మనకు జనవరిలో ఏర్పడినటువంటి సూర్యగ్రహణము, పంచగ్రహ కూటమి మూలకంగా యుద్ధ ప్రభావం కూడా ఉంటుంది అనేటువంటి విషయాలను కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా బంగారం రేటు అనేటువంటిది మనకు అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నవి. భారీ ఎత్తున తగ్గబోతూ ఉన్నది అంటున్నారు, కొంత తగ్గితేనేమో భారీ ఎత్తున తగ్గింది అంటున్నారు, కొంత పెరిగితేనేమో అతి భారీగా పెరిగింది అనేటువంటి న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. సో బంగారం మీద ఇప్పుడు ఇక్కడ మొన్న ఏం జరిగింది, బంగారం షాప్ ఓనర్స్ 20 తులాల బంగారం కొనుక్కోవాలి అని చెప్పి వచ్చినటువంటి వారు మీ వీడియో చూసి 2 తులాల బంగారమే కొనుక్కొని పోయారని చెప్పి వారు మాకు ఫోన్ చేసి అలా ఎందుకు చెప్తున్నారు అని చెప్పి మాట్లాడడం జరుగుతున్నది. సో వాళ్ళిద్దరి కోసం అయితే మనం చేస్తలేం. ఓకే, ప్రజలు అనేటువంటి వారు బాగుండాలి, బిజినెస్ చేసేటువంటి వారు ఆ మైండ్ సెట్తో ఉంటారు. ఏది ఏమైనా బంగారం రేటు 2026 ఆగస్టు 4వ తారీఖు నుండి సుమారుగా ఒక 15 రోజులు ఇటు కావచ్చు, ఒక 15 రోజులు అటు కావచ్చు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ కానివ్వండి, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ కానివ్వండి, ఈ డేట్స్లలో బంగారం రేటు తగ్గబోతూ ఉన్నది. బంగారం రేటు సుమారుగా 1 lakh పడిపోవచ్చు, ఆల్ ఆఫ్ సడన్గా 1,10,000 పడిపోవచ్చు, చెప్పలేం. కనుక వెండి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారు కాస్త ఓపిక పట్టండి, చేయకుండా ఉంటేనే మంచిది వెండి మీద రేటు. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక వివాహం జరగాలి అంటే సుమారుగా ఒక 10 తులాలు 15 తులాల బంగారం పెట్టాలి. వెనుకటి కాలంలో 5 లక్షలు తీసుకపోతే ఎంత వచ్చేది? 2020 వరకు, 21 వరకు, 23 వరకు కూడా అరే ₹1,00,000 బంగారం 2025, 26లో డబల్ పెరిగింది. కనుక వాస్తవానికి బంగారం రేటు ఎందుకు పెరిగింది అనేది కూడా క్వశ్చన్. వివిధ దేశాల వారు స్విస్ బ్యాంకులలో పెట్టినటువంటి ఆ ధనం ఏదైతే ఉందో దానిని వారు విడిపించుకొని బంగారం రూపకంగా మార్చుకుంటున్నాయి దేశాలు మొత్తం. ఇది ట్రూ విషయం. ఇది వివిధ దేశాలు మొత్తము కూడా డబ్బు అనేటువంటిది అమెరికాలో ఉంటే, ఎప్పుడు అమెరికాలో ఉండేటువంటి ఆ ట్రంప్ స్వీజ్ అంటాడో మిగతా దేశాల యొక్క ధనము స్వీజ్ అంటే అక్కడే అయిపోతుంది. ఓకే, కనుక అది ఆ మాట అతని నోట ఎప్పుడైతే వచ్చేది తెలియదు అని చెప్పి ఆ డబ్బులను తీసుకొని గోల్డ్ రూపకంగా ప్రతి బ్యాంకర్సు బంగారాన్ని కొని గోదాములలో దాస్తున్నది. దీనివల్ల బంగారం రేటు పెరుగుతున్నది. కాస్త ఆగుతైంది మనం భారతీయులు, ఏమైంది? మనమే బంగారం పైన అధికంగా మొగ్గు చూపిస్తాం. అమ్మవారితో సమానం అని కానీ, లేదా వాస్తవమే, కాదని కాదు, టైం సిచ్యువేషన్ బాగాలేదు అన్నప్పుడు మనం ఓపిక పట్టచ్చు కదా. వీరు ఇదే ముఖంలో కొంటున్నారు బంగారం. ఈ 2026 ఎండింగ్ కల్లా కథ సమాప్తం అవుతుంది. ఈ యుద్ధ ప్రభావం కూడా మనకు సుమారుగా కూడా ఈ మార్చి ఎండింగ్ వరకు కానీ, ఏప్రిల్ 15వ తారీఖు లోపు కానీ క్లియరెన్స్ అయిపోతుంది. పెద్ద దానికి సంబంధించింది కూడా ఏది ఉండదు. కనుక శని సూర్యుల కలయిక ఉన్నది మీనంలో రాబోతూ ఉన్నది. ఈ శని సూర్యుల కలయిక
వల్ల మనకి ఇన్ని ఇబ్బందులు అనేటువంటివి జరగబోతున్నవి కనుక కొన్ని ఇంకా ఉంటవి. సో ఏది ఏమైనా ఆ యుద్ధ ప్రభావం వల్ల మన భారతదేశంలో ఖచ్చితంగా చమురు ధరలు కానీ పెట్రోల్ రిలేటెడ్ కానీ పెరగబోతూ ఉన్నవి. అదేవిధంగా బంగారం రేటు తగ్గుముఖం మాత్రము ఉంటుంది. ఖచ్చితంగా బంగారం రేట్ అనేటువంటిది నేను చెప్పినటువంటి మనసులో తగ్గుముఖం ఎంతో కొంత పట్టేటువంటి పరిస్థితి మాత్రం ఉన్నది. ఆల్రెడీ నవంబర్లోనే తగ్గుముఖం అంటే చూసి పెరిగింది తగ్గుతూ వస్తుంది, పెరిగింది తగ్గుతూ వస్తున్నది కనుక ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది. బంగారం కొనాలి అనేటువంటి వారు కాస్త ఓపిక పడితే మంచిది. అంతే. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. నేను మీ సుజాత.